సూర్యుడు ప్రతిరోజు అస్తమిస్తున్నప్పటికీ అక్షర సూర్యుడు ప్రభాకర్ మాత్రం ప్రతిరోజు వారి కవితల రూపంలో ఉదయిస్తూనే ఉంటాడని ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలశెట్టి ప్రభాకర్ సమాజంలో ఉన్నటువంటి అంశాలను తరహాలుగా మలుచుకొని కవితలు సృష్టించినటువంటి ఒక గొప్ప భావకవి ఛాయాచిత్రకారుడని, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, సమాజంలో జరిగే ఎటువంటి సమతుల్యత లోపాలను, అదేవిధంగా జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలను మామూలుగా ప్రజల జీవన విధానం, జీవన వైవిధ్యం అన్నింటినీ కలిపి పదాలుగా చేసుకుని కవితను సృష్టించారని అన్నారు. ఆయన ఒక గొప్ప విప్లవ కవిని, ఆయన పదాలని ఆయుధంగా చేసుకుని ప్రజల మనసులో గొప్ప విప్లవాన్ని సృష్టించినాడని ఆమె పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఒక గొప్ప కవిని మనం దేశానికి అందించినటువంటి ఘనత జగిత్యాలకు దక్కుతుందని, ఆయన ఆశయాలను శ్వాసగా ప్రజలందరూ, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా పుణికి పుచ్చుకోవాలని అన్నారు. చిరకాలం ఉండే విధంగా అక్షర సూర్యుడిగా పేరున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన అలశెట్టి ప్రభాకర్ గారు. మరి వారి రచయితల ద్వారా ప్రజల గుండెల్లో ఎన్నో విధానాలను మార్పు చేసుకొని ఈ రోజున రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా పేరుంది. అనేకమైనటువంటి రచయితల ద్వారా మరి ప్రజలను చైతన్యపరిచి మరి ముందుకొచ్చి ఈ రోజున వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది చాలా విశేషంగా మనం అందరం ఈ అందరి కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇలాంటి రచయితల ద్వారా మనమంతం చైతన్యంతో ముందుకెళ్ళి వారి యొక్క పాటలో మనమంతా ఒక మార్గదర్శకులుగా కావాలని తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమించినటువంటి భారతీయ జనతా పార్టీ మరి కార్యవర్గ సభ్యురాలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అలశెట్టి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలశెట్టి ప్రభాకర్ అన్న ఏర్పాటు చేసుకున్నటువంటి నివాళులటువంటి కార్యక్రమానికి ఈరోజు వారు ఫోటోగ్రాఫర్ అనే కాకుండా ఆర్టిస్ట్గా, చిత్రకారునిగా ఎన్నో మన్నలు పొందినటువంటి జగిత్యాల పట్టణంలో ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ వారు మనం ఎందుకు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా వారు ఒక రాజకీయ నాయకుల ఫోటోలను టార్చ్ లైట్ సెల్ పైన చిత్రీకరించి జగిత్యాల్లో ప్రజల మందలం పొందినటువంటి చాలా మంచి వ్యక్తి. తర్వాత కళాకారుడు మరియు మన ఫోటోగ్రాఫరు మరియు కవి. వారు నిజంగా ఈరోజు మన యందు లేకపోవడం నిజంగా మన అందరి బాధాకరమైనటువంటి విషయము. నిజంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి అంశాలనే తన ఒక పదాలుగా మార్చుకొని కవితలు సృష్టించినటువంటి ఒక గొప్ప భావకవి, మరీ ముఖ్యంగా మన జగిత్యాల ముద్దుబిడ్డ గౌరవనీయులు అలశెట్టి ప్రభాకర్ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు, సన్నిహితులు. వారి జయంతి, వర్ధంతి ఒకటే రోజు ఈరోజు. ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ పద్మశాలి సంఘం అలశెట్టి ప్రభాకర్ అంకుల్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, వారు ఈ అంగడి బజార్లోనే తిరగాడుతూ ఉండేవారు, ఇక్కడే ఉండేవారు. ఒక గొప్ప కవి మాత్రమే కాకుండా చిత్రకారుడు, ఛాయాచిత్రకారుడు. వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, సమాజంలో జరిగేటటువంటి సమతుల్యత లోపాలను, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలు, మరి మామూలుగా మన ప్రజల జీవన విధానం, జీవన వైవిధ్యం అన్నింటినీ కలిపి వారు పదాలుగా చేసుకొని కవితలను సృష్టించేవారు. అదేవిధంగా ఒక గొప్ప విప్లవ కవి కూడా. వారి పదాలనే ఆయుధంగా చేసుకొని ప్రజల మనసుల్లో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టిస్తూ అప్పుడున్నటువంటి అసమానతలను, అన్యాయాన్ని ప్రాడదోలే విధంగా వారి కవితలను ఒక ఆయుధంగా ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప కవి అలశెట్టి ప్రభాకర్ గారు. మరి వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా వారి గొప్ప సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా అమ్ముకోకూడదు, సినిమాలకు అమ్ముకోకూడదు, నా వరకు నా ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు అన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో జీవించిన వారు. ఒకటే చెప్తూ ఉంటారు ఎప్పుడైనా పెద్దలు, ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం జీవించామని కాదు, ఎంతమంది గుండెల్లో ఎన్ని వేల సంవత్సరాలుగా స్థిరస్థాయిగా నిలిచిపోయామనేది ముఖ్యమని పెద్దలందరూ చెప్తుంటారు. దానికి అసలు సిసలైన నిర్వచనం కవి గారు
ప్రభాకర్ గారు. మరి వారు ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు లేకపోయినా వారు సృష్టించినటువంటి అక్షర విప్లవం, అక్షర యుద్ధం ఎప్పటికీ కూడా ప్రజల మనసుల్లో మండుతూనే ఉంటుంది. మరి వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు, వారి సాహిత్యం ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతూనే ఉంటుంది. ఒక గొప్ప కవిని ప్రపంచానికి అందించినటువంటి ఘనత మన జగిత్యాలకు దక్కుతుంది. ఎందుకంటే జగిత్యాల ముందు బిడ్డ కాబట్టి. మరి వారి ఆలోచనలు, వారు అందించినటువంటి సాహిత్యం ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుపుకుంటూ వారి ఆశయాలను శ్వాసగా ప్రజలందరూ, మరీ ముఖ్యంగా యువత పిల్లలందరూ కూడా పుణికి పుచ్చుకొని వారి ధర్మయుద్ధంలో ఒక భాగస్వామ్యమై మన భారతీయతను, మన సమాజంలో ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ మరొక్కసారి వారికి ప్రజలందరి పక్షాన